Second question. The conversion of toluene into benzyl alcohol. So toluene ante emi benzene ring, it carries with the methyl group. Methyl group ఉంటే దాన్ని toluene అంటాం. దీన్ని ఏ విధంగా మార్చాలి అంట? బెంజైల్ ఆల్కహాల్ గా మార్చాలి. అంటే CH2OH. This is called benzyl. Benzyl means benzene ring with sp3 carbon atom. OH ఉంది కాబట్టి బెంజైల్ ఆల్కహాల్. ఇదంతా బెంజైల్, ఇది ఆల్కహాల్. దీనిగా మార్చాలి. ఎలా చేస్తాం చూడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ టొలీన్. టొలీన్ తీసుకున్నాను. టు దిస్ మనం ఆల్కహాల్ గా మార్చాలి అంటే OH రావాలా. OH రావాలి అంటే ఆల్రెడీ నెగిటివ్ గ్రూప్ అనేది ఉండాలి. అంటే సబ్స్టిట్యూషన్ జరగాల. సబ్స్టిట్యూషన్ జరగడానికి ఐఎమ్ యాడింగ్ హియర్ క్లోరిన్. సో ముందు క్వశ్చన్ చెప్పిన మాదిరి ఇక్కడ కూడా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరిగి ఐ కెన్ రైట్ లైక్ దిస్. ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ జరిగి ఒక HCl వెళ్ళిపోతే -HCl, ఒక Cl పోయి sp3 కార్బన్ ఆటమ్ కి జాయిన్ అవుతుంది. ముందు వాళ్ళు చెప్పి ఎట్లా చేయాలనేది సేమ్ అదే మాదిరి. CH2Cl in the presence of sunlight. Okay. So now this benzyl chloride we are going to remove Cl by introducing OH. ఎలా చేస్తాం దీన్ని? aqueous KOH. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కహాలిక్ KOH కలిపితే డీహైడ్రోహాలోజనేషన్ జరుగుతుంది లేదా ఎలిమినేషన్ జరుగుతాయి. ఎప్పుడైతే aqueous KOH జరుగుతావో దేర్ ఇస్ ఏ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతాయి. ఇక్కడ K అనేది ప్లస్, OH అనేది మైనస్. ఇన్ దిస్ బెంజైల్ క్లోరైడ్ క్లోరిన్ ఈస్ నెగిటివ్ కాబట్టి K ప్లస్ Cl మైనస్ దే ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేట్ యాజ్ అన్ KCl. Cl వెళ్ళిపోవడం వల్ల కార్బన్ కి ప్లస్ వస్తుంది కాబట్టి OH minus is going to be joined at this sp3 carbon atom. So what are the resultant product? Benzene. This is the CH2 group. This is the OH. This is called as an benzyl alcohol. Benzyl alcohol. Okay. I hope you understand this one. Okay, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటే ఇక్కడ AB అనే రెండు పెయిర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చారు క్వశ్చన్ లో. ఏ అనే దాంట్లో ఒక పెయిర్ CH3Br అని CH3In ఇచ్చారు. B అనే పెయిర్ లో ట్రై ఆల్కైల్ CH3 థ్రైజ్ అంటే ఇట్లా టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ కార్బన్ చుట్టూ 3 CH3లోని Cl ఇచ్చారు. దాంతో పాటు CH3Cl ఇచ్చారు. క్వశ్చన్ ఏమంటే అమాంగ్ దీస్ టూ పేర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ రెడీలీ అండర్గోస్ SN2. అంటే ఈ రెండిట్లో ఏది SN2 తొందరగా జరుగుతుంది, ఈ రెండిట్లో ఏది తొందరగా SN2 జరుగుతుందో చెప్పాలి. ఇప్పుడు ఈ రెండిటి క్వశ్చన్ వస్తే ఈ రెండిట్లోనూ CH3నే ఉంది, దీంట్లోనూ CH3నే ఉంది. కానీ డిఫరెంట్ గా ఏముంది? బ్రోమిన్ అండ్ అయోడిన్. సో నార్మల్ గా బ్రోమిన్ తర్వాత అయోడిన్ గ్రూప్ ఆర్డర్ చూసుకుంటే సో ఇవి పైనుంచి కిందకి అటామిక్ సైజు పెరుగుతాయి. అంటే అటామిక్ సైజు పెరగడం ఎందుకు సార్? ఇక్కడ రియాక్టివిటీ గురించి చెప్పుకుంటే అటామిక్ సైజ్ ఎందుకు చెప్తున్నారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ కార్బన్ ఆటమ్ న్యూక్లియస్ అనుకోండి. Br అనేది ఇంత దూరంలో ఉందనుకో, ఎందుకంటే పైన ఉంది కాబట్టి. దగ్గరగా ఉంది కాబట్టి న్యూక్లియస్ కి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. న్యూక్లియస్ కి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అంత తొందరగా బాండ్ బ్రేక్ అవ్వలేదు. బాండ్ బ్రేక్ అవ్వలేదు అంటే రియాక్షన్ అంత తొందరగా జరగదు. తొందరగా జరగలేదు అంటే ప్రోడక్ట్స్ కొద్దిగా లేట్గా ఫామ్ అవుతాయి. ఓకేనా? అదే ఇక్కడ Br ప్లేస్ లో I ఉండే మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో, చూడు Br కంటే I సైజు పెద్దది. అంటే న్యూక్లియస్ కొద్దిగా దూరంగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ న్యూక్లియస్ కి దూరంగా ఉండడం వల్ల ద న్యూక్లియర్ అట్రాక్షన్స్ బికమ్స్ లెస్. When the nuclear attractions become less, it is very easy to remove or it is very easily to break the bond compared to the bromine. కాబట్టి ఏది తొందరగా రియాక్ట్ అవుతుందో అదే ఇస్తుంది మాలిక్యూల్. SN2 జరిగేది కూడా అదే. ఈ రెండు జరుగుతాయి SN2.
Among these, which one readily undergoes SN2 means this iodine containing alkyl halide. So for this, the answer is CH3I readily undergoes SN2 due to దేనికోసమే due to weak attractions by the iodine size. సో iodine కి సైజ్ తక్కువగా ఉండడం వల్ల అట్రాక్షన్స్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల అట్రాక్షన్స్ వీక్ గా ఉంటాయి కాబట్టి తొందరగా బ్రేక్ అవుతాయి. కాబట్టి CH3I readily undergoes SN2. దెన్ కమింగ్ టు దిస్ వన్, ఈ రెండిట్లో ఏది తొందరగా SN2 జరుగుతుంది? సో ఇది టెర్షియరీ ఆల్కైల్ గ్రూప్. దిస్ ఈస్ టెర్షియరీ ఆల్కైల్ గ్రూప్. ఇది ఒక కార్బన్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ప్రైమరీ. సో నార్మల్గా SN2 జరిగేది ఏది? ప్రైమరీని కదా చెప్పి మనం ఎగ్జాంపుల్ అంతా. అంటే ఈ రెండిట్లో ఇదే ఎక్కువ జరుగుతుంది కాబట్టి CH3Cl readily undergoes SN2 due to, దానికి కారణం ఏమి? ఇక్కడ స్టీరిక్ ఎఫెక్ట్ లేదు, అంటే బౌన్సర్స్ లేరేడ. మీకు అర్థం విధంగా చెప్పాలంటే ఇక్కడ సెలబ్రిటీ చుట్టూ బౌన్సర్లు ఉన్నారు, టెర్షియరీలో బౌన్సర్లు ఉన్నారు కాబట్టి SN2 అంటేనే బ్యాక్ సైడ్ అటాక్ అవ్వాలా. ఇక్కడ దీంట్లో బ్యాక్ సైడ్ అటాక్ అయ్యే ఛాన్స్ లేదు, ఇవి రానివ్వవు. స్టీరిక్ ఇన్హెరెన్స్ అంటాం. కానీ ఇక్కడ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్టీరిక్ ఇన్హెరెన్స్ లేదు, తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటామంటే CH3Cl readily undergoes SN2 reaction due to less steric effect or less steric inherence. Okay na? So this is about conversions and also different molecules give among those which one readily undergoes SN2 reaction. Okay, in the next video we are going to discuss about few more important questions in haloalkanes and haloarenes. Thank you.